హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. మనం వెజిటేరియన్ కూరలు ఎట్లాగో ఎక్కువగా చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే నన్ను కలిసిన వాళ్ళల్లా బాబు కొంచెం వెజిటేరియన్ కూరలు ఎక్కువ చూపెట్టు అని నన్ను చెప్పేస్తూ ఉన్నారు. మరి ఈరోజైతే చికెన్ వరత కర్రీ అంటే కొంచెం వేపుడు, అంటే వరత అంటే వేపుడు అన్నమాట. ఈ కోడితోటి చక్కటి వేపుడు, అది కూడా తమిళనాడు స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం కొంచెం మసాలా పౌడర్ చేసి పెట్టుకుందాం. పౌడర్ కానీ పేస్ట్ కానీ. అయితే దీనికోసం కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ వేసి స్లోగా మంటపై కుక్ చేసుకోవాలి. ఎప్పుడన్నా కానీ మనకి మంచి నిజంగా అసలు ఇలా తింటే అంటే వండుతున్నప్పుడే దాంట్లో ఒక అద్భుతమైన సువాసన రావాలంటే ఏం చేయాలి? మసాలాలు అప్పటికప్పుడు పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వరత కర్రీ కోసం ఇలా కొంచెం కుక్ చేయాలన్నమాట. మనం ఇలాగే తీసి మిక్సీలో వేసామనుకోండి, ఇది పౌడర్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మిరపకాయలైనా ధనియాలైనా వీటిల్లో కొంచెం ఆవిరి సహజంగా ఉంటుంది. ఆ ఆవిరి కొంచెం గాల్లోకి వెళ్ళిపోతే ఇవి కొంచెం గట్టిపడతాయి. ఇప్పుడు చూడండి, ఇలా బెండ్ అయిపోతుంది. అదే కనుక కొంచెం మంచిగా కుక్ అయిన తర్వాత ఇలా అంటే విరిగిపోతుంది. ఇలా ఇంకొద్దిసేపు మంచిగా కుక్ చేసుకుందాం. ఇది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో మిరియాలు కూడా వేసి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఇలా స్లో ఫ్లేమ్లో ఏంటంటే ఒక్క వస్తువు కూడా, ఒక్క పదార్థం కూడా ఇందులో మాడకూడదు. ఇలా 2-3 నిమిషాలు చేసుకున్న తర్వాత జీలకర్ర, ఇప్పుడు స్లోగా ఈ జీలకర్ర కూడా వేసి కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో ఇవన్నీ కొంచెం వేగిపోయాయి. ఇందులో పచ్చి కొబ్బరి తురిమింది వేసుకొని ఇది కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. మరి ఇందాక నేనేదో చెప్తున్నాను, కొంచెం వేగిన తర్వాత అయితే ఇరిగిపోతుంది అని, చూసారా? చెప్పాను కదా, కొంచెం చల్లారితే ఇంకా కరకరలాడుతూ తయారవుతుంది. దీన్ని మనం మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకుందాం. ఈ మసాలా ఏదైతే ఉందో మరీ ఫైన్గా కాకపోయినా కొంచెం బరకగా అయినా సరిపోతుంది. చేసి పెట్టేసుకుందాం. మరి దీంట్లో నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. దీంట్లో మంచిగా తొందరగా అవ్వడం కోసం కొంచెం ఉప్పు వేసేసి దాంట్లో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేస్తుంది. కొంచెం కలర్ వచ్చిన తర్వాత పసుపు కూడా వేసేసుకుందాం. ఈ పసుపు వేసుకున్న తర్వాత కరివేపాకు. తమిళనాడు చెన్నై వెళ్ళారనుకోండి, పొద్దున 6ంటికి కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటే మంచి తాలింపు వాసన వచ్చేస్తూ ఉంటుంది. అన్ని రెస్టారెంట్లు సాంబారు, ఇళ్లల్లో సాంబారు, ఇలా అన్ని రకరకాల మసాలా చేసుకుంటూ అక్కడ రోడ్ల మీద వెళ్ళినా మంచి సువాసన వచ్చేస్తూ ఉంటుంది. మరి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే మనం చికెన్ పీసులు, ఈ చికెన్ పీసులు కూడా మనం ముందు రోజు తెచ్చుకొని కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత నిమ్మరసం వేసేసి పెట్టేసుకుంటే కనుక తర్వాత రోజు చికెన్ వండుకుంటే చక్కగా ఉడికిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. అంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో మన చికెన్ చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. వరతు కర్రీ అంటే ఏం చెప్పాను అంటే వేపుడు. మరి వేపుడులాగా ఉండాలంటే మరి నీళ్ళు ఎక్కువ వేయకూడదు. ఎటువంటి వేపుడు చేసినా మనం చికెన్ అప్పటికప్పుడు కొనుక్కొచ్చి చేసుకుంటే కనుక అందులో అంత సాఫ్ట్గా టెండర్గా అవ్వదు. కాబట్టి మనం తెచ్చుకున్న తర్వాత దానికి ఉప్పు, కొంచెం పసుపు, లేకపోతే మనం ఇలా నిమ్మరసం కలిపేసి పెడుతూ ఉంటారు కదా, అలా పెట్టి ఒక 4 గంటల పాటు పెడితే కనుక మన చికెన్ వేపుళ్ళు చక్కగా ఇలా తినేటప్పుడు ఇట్లా కరిగిపోయేలా తయారవుతుంది. సో మరి దీంట్లో కొన్ని నీళ్లు, అంటే ఒక 2-3 చెంచాల కంటే ఎక్కువ నీళ్లు పోయకూడదు. ఎందుకంటే కింద మాడకుండా ఉండడం కోసము దీనిపైన మూత పెట్టేసి స్లోగా ఒక 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చికెన్ సాఫ్ట్గా అవుతుంది. తర్వాత మసాలా వేసుకుందాం. ఇలా చికెన్ ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద ఎక్కడన్నా మాడే అవకాశం ఉంటుంది. దీని తర్వాత చికెన్లో మరి టమాటా ముందుగానే వేస్తే చికెన్ అంత ఈజీగా ఉడకదు. కాకపోతే మన చికెన్ని చక్కగా నిమ్మరసం, ఉప్పు వేసేసి ముందుగానే పెట్టేసుకున్నాం కాబట్టి చక్కగా ఈజీగా ఉడికిపోతుంది. మరి ఇందులో ఎక్కువ టమాటా వేయకుండా ఒక చెంచాడు టమాటా వేసేసుకొని, అలాగే
ఈ మసాలా మనం ఏదైతే ముందుగా చేసి పెట్టుకున్నాం అన్ని మసాలాలన్నీ కొబ్బరితో సహా వేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసి దీన్ని మొత్తం ఏంటంటే ఈ వేపుళ్ళ ఎప్పుడు వస్తుంది స్లోగా కుక్ చేసి దీంట్లో ఉన్న ఆవిరంతా వెళ్ళిపోతాయి. మరి కరెక్ట్గా టేస్టీగా వేపుడు ఎప్పుడు వస్తుందంటే ఇందులో ఆవిరంతా వెళ్ళిపోయేసరికి ఈ చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ కావాలి. సో ఈ మసాలా అంతా వేసేసి మరి ఇందులో ఇంకా ఆవిరి ఉంది కదా దాంట్లోనే మూత పెట్టేసి స్లోగా కుక్ చేస్తాం. ఇలా కుక్ చేస్తూ మంట తగ్గించేసి ఒక 10 నిమిషాల పాటు మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కానీ అలాగే ఉప్పు కూడా చెక్ చేసుకుందాం. అయ్య బాబోయ్ ఎంతో టేస్టీ, అప్పుడే టేస్ట్ వచ్చేసింది. కానీ ఇది ఉడికేంత వరకు ఆగాలి కదా, చక్కగా కలుపుతూ ఉంటే మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు తినేద్దాం. మన చికెన్ ఇంకొక 10 నిమిషాలు ఇలా కుక్ అవుతుంటే మనకు తెలిసిపోతుంది. ఏంటంటే మన చికెన్ రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుంది, ఈ చికెన్ బోన్స్ ఉంటాయి కదా దాని నుంచి చికెన్ మాంసం అంతా సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు తెలుస్తుంది. కానీ ఇంకా కొంచెం ఈ చికెన్ వరత కర్రీ అంటే దానికి ఆ మసాలా దాంట్లోనే మంచి సువాసన ఫ్లేవర్. మరి లాస్ట్లో చూడండి ఆల్మోస్ట్ మనం కొబ్బరి అవన్నీ వేసాం కదా అది కూడా వేయించి వేసాం కాబట్టి అందులోంచి కూడా కొంచెం నూనె బయటకు వచ్చేసింది. దీంట్లో కొత్తిమీర చూడండి ఎంత సూపర్ అంటే సూపర్. ఇలాంటి మసాలా ఇంత చక్కగా మనం ఎంజాయ్ చేయాలి అంటే ఇలా నేను చూపించిన రెసిపీ చక్కగా రాసుకొని ఫాలో చేశారంటే ఇంత అద్భుతమైన డిష్ రెడీ అయిపోతుంది. మనం స్టవ్ కట్టేసి లాస్ట్లో కొంచెం ఇది చాలా ఎక్కువ ఉంది నిమ్మరసం, ఒక్క చిట్టి చెంచాడుతో నిమ్మరసం పైనుంచి పోసుకుంటే సరిపోతుంది. ఇలా అంతే. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకొని అన్నంతో వడ్డించుకొని తిన్నామనుకోండి భలే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక 2-3 నిమిషాలు కొంచెం చల్లగైన తర్వాత ఇలా అన్నం మీద వడ్డించుకొని ఇంత మంచి ఫుల్ ఫ్యాట్ పెరిగేసుకొని కలుపుకొని తింటే అబ్బబ్బో ఏంటో ఈ చికెన్ వరత కర్రీ రాసుంది మరి నాకు తినడానికి. మరి మీరేం చేసుకున్నారు ఈరోజు? మీరు కూడా రేపు, ఈరోజు కాకపోతే రేపు చక్కగా ఈ కర్రీ చేసుకొని తినండి. ఎలా ఉందో చెప్పండి. సింపుల్ కాంబినేషన్స్, మనం పెద్దగా మసాలాలు ఎక్కువగా మనం వేసుకునేవే, కాకపోతే ఆ వేసిన కాంబినేషన్స్ ఏ టైంలో వేసామో దాన్ని బట్టి రుచి వస్తుంది. మీకు ఇంకా డ్రైగా కావాలంటే ఇంకా డ్రైగా కూడా చేసుకోవచ్చు. కానీ నాకైతే ఇలా కొంచెం మసాలా అంతా వస్తూ ఇదంతా నూనెలో వేగిపోయిన మసాలా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా వేసుకొని ఇంకా వేసుకొని మరింత వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం పప్పు వేసుకొని బాగా అసలు దీంట్లో ఇంత మంచి సువాసన భలే సూపర్గా సింపుల్గా చూసారు కదా. దీన్నే చికెన్ వరత కర్రీ అంటారు. తమిళనాడులో చాలా ఇష్టంగా చేసుకుంటారు. మీరు కూడా ఇంట్లో చేయండి, మీకు గ్యారంటీగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ టేస్ట్ మన తెలుగు వాళ్ళకి భలే సూట్ అవుతుంది. మరి మీరు కూడా చేయండి, ఇంట్లో చేసుకోండి, తినండి, అందరూ వారేవా అనండి. చికెన్ వరత కర్రీ తయారు చేయు విధానం. ఒక ప్యాన్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, హోల్ గరం మసాలా, మిరియాలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీన్ని బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేయించుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, చికెన్ ముక్కలు వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం టమాటా ముక్కలు, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా వేసి కలిపి చిన్న మంటపై 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి నిమ్మరసం వేసి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి మరి ఈ వంట. మరి మా ఆవిడ కూడా నేను ఇంకొక మంచి డిష్ చూపిస్తా అని వచ్చేసింది. మరి చూద్దామా. ఈరోజు మీకోసం ఒక మంచి రుచికరమైన డిష్. కొంచెం వెనకాలకి వెళ్ళాల్సిందే. ఏంటి వెనకాలకి వెళ్ళాల్సింది అనుకుంటున్నారా? అవును, మన తాత ముత్తాతలు తినేనాటి డిష్ ఇది. ఇది చాలా టేస్టీ అయిన డిష్. మీ అందరికీ తెలిసిందే సర్వపిండి. ఈ సర్వపిండికి ఎన్నో పేర్లు ఉన్నాయి. తపాలా పిండి అంటారు, సర్వపిండి అంటారు, గిన్నె పిండి అంటారు, ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయండి. మనకు పేర్లు ఎందుకు, మనం హ్యాపీగా వెంటనే ఈ సర్వపిండి చేసేసుకొని ఎంజాయ్ చేద్దాము.
మెయిన్గా కావాల్సింది బియ్యపిండి. మీకు ఎంత కావాలంటే అంత తగినంత బియ్యపిండి తీసుకోండి. అప్పట్లో బియ్యపిండి కొంచెం మసాలాలు వేసేసుకొని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ చేంజ్ అయింది కదా, మరి ఇందులో చాలా చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని కూడా మనం కొంచెం వెరైటీగా రుచికరంగా కూడా చేసుకోవచ్చు. ఈరోజు కొంచెం మంచిగా టేస్ట్ ఉండడం కోసం దీంట్లో నేను ఉల్లి పొరక వాడుతున్నాను. ఎక్కువగా ఉల్లి పొరక వాడితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం హెల్దీ కూడా. ఒక ఫుల్ కప్పు స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లి పొరక. దీన్ని పై భాగం కావాలి, కింద భాగం రెండు కలిపి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా గ్రీన్గా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ఇందులో ఉల్లిపాయ కూడా కొంచెం లావుగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు మీరు. మరి పచ్చిమిరపకాయల పేస్ట్ వాడితే బాగుంటుంది, లేదంటే మీరు ఎండు కారం కూడా వేసుకున్నా టేస్టీగా ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువగా, కొంచెం కారం తగిలితేనే బాగుంటుంది కదా. మరి పాతకాలం అని చెప్పాను కదా, తాత ముత్తాతలు అని చెప్పాను కదా, వాళ్ళు కారం చాలా తినేవాళ్ళు. సో కొంచెం ఎక్కువగా కారం ఇందులో. అలాగే నువ్వులు మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. అలాగే కొంచెం నానబెట్టిన శనగపప్పు, కొంచెం వేయించి పెట్టుకున్న పల్లీ పొడి. మరీ ఎక్కువగా పొడి లేదు చూడండి, ఇలా పల్లీలు కనిపించేటట్టు మీరు పొడి చేసుకుంటే బాగుంటుంది. సో ఇది కూడా ఎక్కువగా. అలాగే లాస్ట్లో కొత్తిమీర ఎక్కువగా. మరి ఉప్పు వేయాలి కదా టేస్ట్కి, సో ఉప్పు కూడా తగినంత. ఇదంతా మిక్స్ చేసుకొని మరి ఒక గిన్నెకి పెట్టేస్తే గిన్నె పిండి అయిపోతుంది. దాన్ని సర్వపిండి అని కూడా వచ్చు. ఇప్పుడు అన్ని నాన్ స్టిక్ ప్యాన్స్ వచ్చేసాయి. లేదంటే మీరు గిన్నెలో కూడా పెట్టుకున్నా బాగుంటుంది, లేదంటే కడాయిలో కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఈరోజు మాత్రం కొంచెం ప్యాన్లో చేస్తున్నాను నేను. మంచిగా మిక్స్ చేసేసుకొని సో మరి ఇది మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం మంచిగా సాఫ్ట్ ముద్దగా చేసుకోవాలి. ఇలా ఎక్కువగా పప్పులు వేసుకున్నాం అనుకోండి, అప్పుడే దీనికి మంచి టేస్ట్. చూడండి, అసలు పిండి కనిపించకుండా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్సే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా చేసుకుంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్దీగా అన్నీ తిన్నట్టు కూడా ఉంటుంది. చూడండి, మన సర్వపిండి ముద్ద రెడీ అయిపోయింది. ఇలా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా చేసుకుంటేనే బాగుంటుంది. మరి ఫస్ట్గా ఇలా కొంచెం అంచులున్న పెనాన్ని తీసుకుంటే బాగుంటుంది, లేదంటే ఫ్లాట్లో కూడా మీరు చేసుకున్నా పర్వాలేదు. కొంచెం అంత నూనె. ఇది ఆన్ లేదు, చల్లగా ఉన్నప్పుడే ఫస్ట్ ఇది పెట్టుకుని తర్వాత ఆన్ చేసుకోవాలి. మీకు లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు, లేదంటే సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు. సో ఇలా మంచిగా చుట్టూరా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రంధ్రాలు పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉన్నన్ని రంధ్రాలు ఇలా పెట్టేసుకొని, దీనికి మరీ ఎక్కువగా కూడా నూనె ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం పోసుకుంటే చాలు. సో ఇది రెడీ అయిపోయింది. మరి స్టవ్ ఆన్ చేసేద్దాం. కొంచెం ఈ హోల్స్లలో కొంచెం నూనె, ఒక్క చుక్క చాలు. ఈ సర్వపిండిల్లో కూడా ఎన్నో రకాల సర్వపిండిలు చేస్తారు. కొంతమంది మెంతి కూర వేసుకుంటారు, కొంతమంది ఎండు మిరపకాయలతో చేసుకుంటారు. చాలా చాలా రకాలు చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా రకాలుగా గిన్నెలలో కూడా పెట్టి చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నేను పెనం మీద చేశాను. ఇది పక్కన పెట్టేసి ఇలా కడాయిలో కూడా చేసి చూపిస్తాను. ఇలా బాండీలో చేసుకున్నప్పుడు ఎక్కువగా నూనె పోసుకుని దీంట్లో ఇది ఒత్తుకొని చుట్టూరా దీన్ని తిప్పుతూ కాలుస్తూ ఉంటే ఆహా, కాలిన తర్వాత అది తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. సో మరి ఇంకొకటి ఇక్కడ పెట్టేసుకుందాము. ఇది మాత్రాన కొంచెం లావుగా పెట్టుకుంటారు, కొంచెం లావుగా. మరి ఇక్కడ ఒక 2 నిమిషాల పాటు కాస్త మూత పెట్టి ఇది కాల్చుకుందాము.
మరి ఇక్కడ ఇది కూడా చూడండి మంచిగా ఒత్తేసుకున్నాను. ఇలా మీకు నూనె ఎక్కువగా ఉంది అని మీరేం భయపడకండి. ఇది కాలినాక దానికి ఎంత నూనె అవసరమో అంతే పట్టుకొని మిగతా నూనె అలాగే ఉండిపోతుంది. సో మనం రెడీ అయినాక ఆ నూనె వంపేసుకోవచ్చు. సో మరి ఇది కూడా మంచిగా ఒత్తేసుకున్నాను. దీనికి కూడా కొంచెం రంధ్రాలు. సో ఇది కూడా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది స్లో ఫ్లేమ్లో కొంచెం చుట్టూరా తిప్పుతూ కాలుస్తే బాగుంటుంది. చూడండి 2 పెట్టేశాను. ఒకటి మనం ఇలా పెనం మీద, ఇంకొకటి ఇలా కడాయిలో. ఇది చూడండి మంచిగా చుట్టూరా ఎంత చక్కగా కాలిందో. ఇలా ఇది వన్ సైడే కాల్చుకోవాలి, ఇంకో వైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు స్లో ఫ్లేమ్లో కాల్చారనుకోండి, ఇక్కడ మొత్తం మనం మూత కూడా పెట్టేసాం కదా, పైన కూడా మంచిగా కాలిపోయింది. పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఇంకా సన్నగా కావాలంటే మీరు ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు. సన్నగా చేసుకున్నాం అనుకోండి మన పళ్ళకి అదొక ఎక్సర్సైజ్. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మరి పళ్ళేం గుంజవు. సో ఇది రెడీ అయిపోయింది. మరి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరి ఇక్కడ కడాయిలో చూడండి ఇలా అప్పుడప్పుడు నేను ఇలా తిప్పుతూ కాలుస్తూ ఉన్నాను. చూడండి నూనె దానికి ఎంత అవసరమో అంతే పట్టుకుంటుంది, మిగతాది మనకి కడాయిలోనే ఉండిపోతుంది. సో ఇలా చుట్టూరా కాస్త తిప్పేసి ఇలా వదిలేసారనుకోండి అదే కుక్ అయిపోతుంది. చూస్తే మీకు రంధ్రాలలో తెలుస్తుంది. ఇది కూడా మంచి కలర్ వచ్చేసింది. మరి ఇది కూడా మంచిగా కుక్ అయిపోయింది. చూడండి ఇలా అవ్వంగానే అదే ఊడిపోతుంది. మనం మంచిగా నూనె పోసుకున్నాం కాబట్టి అదే ఉడికిపోయింది. చూడండి ఇది ఇలా కాసేపు ఇలా పెట్టేశారనుకోండి, ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కిందకు వచ్చేస్తుంది. 2 రకాల సర్వపిండిలు రెడీ అయిపోయాయి. ఇవి కాస్త చల్లారాక తినేస్తే సూపర్గా కొంచెం అంత నిమ్మకాయ, నాకైతే కొంచెం అంత నిమ్మకాయ పచ్చడి పక్కన ఉంటే పుల్లగా ఈ స్పైసీగా నాకు చాలా ఇష్టం. మంచిగా కాలినది చూడండి ఎంత చక్కగా ఉంటుందో, మంచి క్రిస్పీగా ఉంటుంది. ఇది వేడిగా తినొచ్చు, చల్లగైనాక కూడా మీరు తినొచ్చు. చూడండి అసలు కరకరలాడుతూ. ఎక్కువగా మనం పల్లీలు, ఆ స్ప్రింగ్ ఆనియన్ చాలా ఎక్కువగా వేసుకున్నాము. అవన్నీ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ సర్వపిండికి. సో మరి ప్లెయిన్ సర్వపిండి ఎందుకు చేసుకోవాలి, కొంచెం అప్పుడప్పుడు ఆకుకూరలు ఇలా అన్నీ వేసేసి ఇలాంటి మంచి సర్వపిండి చేసి అందరూ ఎంజాయ్ చేయండి. మనం బియ్యపిండి అనగానే మురుకులు చేసుకుంటాము, అప్పలు చేసుకుంటాము, ఇలాంటివన్నీ ఎప్పుడు చేసుకోలేము కదా, పండగలు రాగానే అవి చేసుకుంటాము. కానీ అప్పుడప్పుడు ఆ టేస్ట్ రావాలి అని అంటే ఇలా ఈ సర్వపిండి చేసుకొని తిన్నారనుకోండి మనకి ఆ ఫీలింగ్ కలుగుతుంది. సో మరి మళ్ళీ కలుద్దాం మరికొన్ని వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్తో. అంతవరకు సెలవు. సర్వపిండి తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో బియ్యపిండి, ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, బరకుగా దంచుకున్న పల్లీలు, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్కి నూనె రుద్ది పిండి ముద్ద పెట్టి పల్చగా ఒత్తుకోవాలి. రంధ్రాలు చేసుకోవాలి. ఇప్పుడు రంధ్రాల్లో నూనె పోసుకొని మూత పెట్టి 5 లేదా 6 నిమిషాల పాటు కాల్చుకోవాలి. దీనిని నిమ్మకాయ పచ్చడితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఉల్లిపాయల్ని గుడ్డు సొనలో డైరెక్ట్గా వేస్తాం. అలా కాకుండా ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా ఆయిల్లో కానీ బటర్లో కానీ కాసేపు వేయించి ఆ తర్వాత గుడ్డు మిశ్రమంని పోసి ఆమ్లెట్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కూరల్లో ఇంగువను వాడాల్సి వచ్చినప్పుడు పొడి ఇంగువ వాడితే అంత రుచి రాదు. అలాంటప్పుడు ఇంగువ గడ్డను కొన్ని వేడి నీళ్ళల్లో వేసి 10 నిమిషాలు పక్కన పెడితే ఇంగువ కరుగుతుంది. ఆ నీళ్లను మీ వంటల్లో వాడుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మిగిలిన నీళ్లను ఒక డబ్బాలో పోసి
ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. వారెవా అంటేనే అద్భుతమైన వంటలు. మరి మీ ఇంట్లో కూడా రుచికరమైన వంటలు చేస్తారా? అయితే మీ వంటల రెసిపీలు మాకు రాసి పంపించగలరు. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రెసిపీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్ళకి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇంటికి వస్తుంది. మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.